ఈనాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు రాధాకృష్ణ గారు, పచ్చ మీడియా ఛాయన అధ్యక్షుడు. అలాగే బాబు గారు కూడా వచ్చారు. 29 సంవత్సరాల క్రితం ఎలా వెన్నుపోటు పొడిచారనే అంశం మీద ఇప్పుడు మనం చర్చిస్తాము. అలాగే ఆయన కూడా ఆయనతో చర్చిస్తారు. రాధాకృష్ణ గారు, ఇక మొదలు పెట్టండి మీ సొల్లు బాబు గారితో. 1984లో ఎన్టీఆర్ని సేవ్ చేశారు. సో 95కి వచ్చేటప్పటికి ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ పూర్తిగా. సో సేమ్ ఇదే వచ్చింది. బట్ ఇప్పటికీ దానిలో ఏంటంటే జనానికి కొంతమందికి ఏంటంటే డౌట్స్ ఏంటంటే మిమ్మల్ని ఏమంటారు, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు అనేది మీ మీద ఉన్న నింద. రాధాకృష్ణ గారు వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవం. ఆయన ఏం చెబుతారండి, మీరు కూడా అందులో భాగస్వాములు కదా. మీ కుల గురువు అయినటువంటి మీ రాజగురువు రామోజీరావు కూడా అందులో ప్రముఖ పాత్ర పోషించాడని అప్పుడే రామారావు గారు చెప్పారు. చెప్పండి రామారావు గారు. చెట్లు నలుగురు, చెట్లు మహావృక్షం, నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పక్షిని. అంతేకాక చెట్లు అయితే హీమతి ఏమవుతుందో గుర్తించాలి. రామారావు గారు 30 సంవత్సరాల క్రితం మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఈ చెట్టును నరకటం కాదు, చెట్లు వేళ్లను కూడా పెకిలించేశాడు. ఎన్ని వెన్నుపోట్లు పొడిచాడో మీకేమి తెలుసు సార్? స్వర్గంలో ఉండి మీరు చూస్తున్నారో లేదు. అసలు వాస్తవంగా ఏం జరిగింది అనేది, ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి, ఒకటి. రెండు, లేదు అలా జరిగినందుకు ఎప్పుడన్నా పశ్చాత్తాపడ్డారా? ఏం మాట్లాడుతున్నారు రాధాకృష్ణ గారు? పశ్చాత్తాపం అనే పదమే మా యొక్క డిక్షనరీలో లేదు. మాకు వెన్నుపోట్లు పడ్డమే మా సంప్రదాయము. పొడిచి పొడిచి ఔరంగజేబైపోయారని ఆనాడే రామారావు గారు చెప్పారు. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నంలో చంపించాడు ఔరంగజేబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా రెండు జరిగింది అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి నేను మళ్ళా పోస్ట్ మార్టం చేయడం కరెక్ట్ కాదు, దాన్ని డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రాధాకృష్ణ గారు ఏమి మాట్లాడుతున్నారండి? ఒక దొంగ ఉంటాడు, దొంగతనం చేశావా అంటే చేశానంటాడా? ఒక హంతకుడు ఉంటాడు, హత్య చేశావంటే హత్య చేశానని ఒప్పుకుంటాడా? అలాగని ఇచ్చుట్టే మాటలు కూడా అలాగే ఉన్నాయి. పోస్ట్ మొత్తం చేయటం ఇష్టం లేదట, పోస్ట్ మొత్తం చేయకుండానే అన్ని చేసేస్తాడు. ఒక విషయం చెప్పాలంటే ఇది నేను హ్యాపీగా టేకప్ చేయడం లేదు, కొంత బాధగానే ఉంది. మీరు చెప్పింది నిజమే బాబు గారు. మీరు పదవి చేపట్టేటప్పటికీ ఆయన మహానుభావుడు రామారావు గారు బ్రతికుండడం మీకు ఇష్టం లేదు కదా? అదే కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రామారావు గారు బ్రతికున్నంత వరకు ఆయనే జీవితాంతో కూడా పార్టీ ప్రెసిడెంట్ గా, చీఫ్ మినిస్టర్ గా ఉండాలని కోరుకున్న వాడిలో మొదటి వ్యక్తిని. సిగ్గు లజ్జ వదిలేశావు నువ్వు. వాడి కుటుంబాన్ని విడదీసి కొడుకుల్ని కూతుర్ని కాకుండా చేసి అందరినీ కలిపి అందరూ కలిసి ఆయన మానసికంగా హింసించి హింసించి చంపేశారు కదరా. కోరుకోవడం కాదు, ఆ విధంగా దేవుడు ప్రార్థించాం. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే ప్రజల ఇంట్రెస్ట్ కాకుండా, రాష్ట్ర ఇంట్రెస్ట్ కాకుండా, పార్టీ ఇంట్రెస్ట్ కాకుండా ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ కాపాడడం కోసం ఆయన కృషి చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి సొల్లు మాటలాపై నీ స్వార్థం కోసం, నీ పదవి కోసం నువ్వు ఎంతకైనా దిగజారిపోతావు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అలాగే ఉంటావు నువ్వు. రామారావు గారిని ఎలా వెన్నుపోటు పొడిచావో నువ్వు, నీ కులగురు ఉన్నాడు కదా రామోజీరావు, అందరూ కలిసి ఎలాగ వెన్నుపోటు పొడిచారో ఆయన మాటల్లో ఉందాం. చెప్పండి సార్. విశాఖపట్నంలో ఉన్నాం మేము. లాస్ట్ డే 22nd అక్కడికి మరి ఏ విధంగా సంతృప్తి చెప్పారు, ఎక్కడ బస్ చేశాడు, ఏ హోటల్లో ఉన్నాడో కూడా అందరికీ తెలుసు. మరి ఎవరి మద్దతుతో ఏ విధంగా ఆలోచన సాగించారో కూడా గోడ చాటున ఏ విధంగా తలుపులు మూసుకొని ఏ విధంగా ఆనాడు మంత్రాలు జరిగినాయి ఒకసారి పత్రికా ప్రతినిధి కూడా, పత్రిక మరి యజమాని కూడా ఆ రోజున వచ్చి చెవికెళ్ళి పెట్టడం దురదృష్టం వచ్చింది. అంటే ఏ విధమైనటువంటి కుతంత్రం ఆ మీద జరిగిందో ఒకసారి ఆలోచించారు. దీనివల్ల మొత్తం కూడా సర్వనాశనం పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్ లో ఈ పదవిని చేపట్టాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కూడా జీవితంలో ఏది కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకునే అలవాటు నాకుంది. ఆ విధంగా తప్పకుండా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. అందరూ కలిసి అనానిమస్ గా డెసిషన్ తీసుకున్నారు. పార్టీ ఇంటాక్ట్, దే రిక్వెస్టెడ్ మీ. అందుకే నేను ఒక మాట కూడా చెప్పాను, ఈ పదవి మీద నాకు వ్యామోహం లేదు. ఏంటి బాబన్నా
ఇంకోసారి అందుకనే 6 నెలల లోపల డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్స్ పెట్టి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఏది నోటుకొస్తుంది మాట్లాడకి కాబట్టి ఈ పదవి మీద 2 పదవులు పెట్టుకోవడం నాకు లేదు. అట్ ది సేమ్ టైం ఏ పదవి మీద నాకు వ్యామోహం లేదు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను. నాకు ఈ చిన్న వయసులో ఈ అవకాశం రావడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తొందరలో రామారావు గారు ఉండగానే ఈ పదవి నేను చేపట్టవలసిన అవసరం వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం, హరిజన గిరిజన వెనుకబడిన వర్గాల కోసం, మహిళల కోసం మేమందరం కూడా అంకితమైన భావంతో పనిచేస్తాం. ఏ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఉందో అవన్నీ కూడా ఏదైనా మాడిఫికేషన్స్ చేసి ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. జీవితంలో నువ్వు ఇంకా మారను. ఆ విధంగా రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, ఒక సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్, ఒక కలెక్టివ్ లీడర్షిప్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు పువ్వు పుట్టగానే పరిమళించును అంటే ఏమో అనుకున్నాను. ఇతడు 30 సంవత్సరాల క్రితమే ఎప్పుడో ఈ కుట్రలు కుతంత్రాలు ఈ యొక్క వెన్నుపోట్లతో నిండిన వాడు ఇప్పుడు ఆగుతాడా? ఇప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పడుతున్నాడో అందరూ చూస్తున్నారు. ఇతడు ఇలాగే ఉంటాడు. ఇతని జన్మంతా ఇంతే. ఇతన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇతన్ని మార్చడం ఆ భగవంతుడి వల్లే అవుతుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్తే, బాయ్.